ఎమ్మెల్యేకి అడ్రస్ చేయరు. సమావేశం వాళ్ళని కూడా పిలిచి ఆల్మోస్ట్ జగన్మోహన్ గారు చిత్తూరు శాసనసభ్యులు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్, మేమందరం దీని సభ్యులు. మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ పెటిషన్స్ కమిటీ అంటే ఏమిటి, దీన్ని ప్రజలు ఏ రకంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి అనేది మీ ద్వారా అందరికీ తెలియచేయాలనేది ఈ మా తొలి సమావేశం. మా కమిటీకి ఇది తొలి సమావేశం. ముందు మీడియా ద్వారా తెలియచేయాలని, ఎటువంటి మేజర్ సమస్యలు ముఖ్యంగా భూములకు సంబంధించి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంటే తర్వాత విష్ణు గారు క్లియర్గా చెప్తారు, రకరకాల భూ సమస్యలు, భూ దోపిడీలు ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో జాయింట్ కలెక్టర్ గారికో, అక్కడ తహసీల్దార్కో, లేకపోతే కలెక్టర్ గారికో ఏదో టైంలో ఆల్రెడీ పెట్టుకుంటారు. ఇంకా అపరిష్కృతంగా ఉండుండొచ్చు, ఎవరైనా ఆక్రమించుకుని ఉండుండొచ్చు. అటువంటి వాటికి అసెంబ్లీకి అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే పేరుతో అడ్రస్ చేసి ఏ శాసనసభ్యునికైనా, ఇప్పుడు గాజువాకలో ఉంటే గాజువాక ఎమ్మెల్యే గారికి ఇవ్వకల్లా, వారికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా, రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చేరిస్తే, పిటిషన్ అయితే స్పీకర్ గారు మా కమిటీకి ఎండార్స్ చేస్తారు వచ్చిన పిటిషన్లు. అందులో సాంద్రతను బట్టి, అంటే 3 పేలాల సమస్యలు ఇలాంటివి కాదు, ఈ మా కమిటీలన్నీ మినీ అసెంబ్లీ లాంటిది. శాసనసభలో అన్ని విషయాలు ఇటువంటివన్నీ చర్చించలేరు కనుక మేజర్ సమస్యల్ని, అంటే 3 పేలాల సమస్యలు ఇలాంటివి కాదు, ప్రజల్లో ఒక అవినీతి మీద కానీ ఇంకా వేరే మేజర్ సమస్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో మాట్లాడారు. గతంలో ఏమిటి, ఆయనకి ఏవో కొన్ని పిటిషన్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడారు. రోడ్డు వైడనింగ్లో ఇల్లు కొట్టేశారు, కానీ వాళ్ళకి ఆ టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. మేజర్ సమస్య అది. సో దాని అసెంబ్లీలో మాట్లాడారు. బట్ దానికి ఇదే ఎవరన్నా అదే సమస్య విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చింది, ఇప్పుడు ఈ కమిటీ యాక్టివ్ అయింది కాబట్టి ఈ అసెంబ్లీకి రిఫర్ చేస్తే ఆ సంబంధిత అధికారుల్ని, ఆ మున్సిపల్ కమిషనర్ని, వీళ్ళందరినీ కూడా ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగి ఇలా ఇవ్వలేదంట, అది కరెక్టా, ఇంకా అవ్వకపోతే మేము సమావేశానికి వాళ్ళని పిలిచి ఎందుకు ఇవ్వలేదు, ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా పరిశీలించి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే చాలా సమస్యలకి పరిష్కారం కూడా దొరకవచ్చు. అయినప్పటికీ పరిష్కారం లేకపోతే శాసనసభలో పెట్టి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ప్రజలకి అసలు ఇటువంటి కమిటీ ఒకటి ఉందని కూడా తెలియదు.